హాయ్ అండి, ఈరోజు చుక్కకూర పచ్చడి చేసుకుందాం. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ముందుగా కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆ కళాయిలో గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని ఇవి రోస్ట్ అవనిద్దాం కొంచెంసేపు. ఇది బాగా రోస్ట్ అయిపోయాక లాస్ట్లో దించుతున్నామనగా నువ్వులు కొంచెం వేసుకొని చిటపట అంటే చాలు. ఇవి కూడా వేపుకొని పక్కకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇట్లా అంతా వేగిపోయిందండి. వేగిపోయినాక పక్కకు తీసేసాను. సేమ్ అదే కళాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక తగినన్ని పచ్చిమిరపకాయలు కారానికి సరిపడగా వేసుకొని 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఇది కొంచెం వేగనిద్దాం. ఇట్లా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 5-6 ఎండుమిర్చి దాకా వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా రెబ్బలు ఒలుచుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగనివ్వాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇవి చల్లారబెట్టుకోవాలి. తీసేసి చల్లారిపోయినాక ఇదంతా మిక్సీలో వేసేసుకొని ఇట్లా ఇప్పుడు ముందుగా వేపుకున్నాం కదా నువ్వులు పల్లీలు కూడా ఈ మిక్సీలో ఇవి కూడా వేసుకొని దీనికి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే కళాయిలో మళ్ళీ నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఆకుకూర మొత్తం చుక్కకూర ఒక 6-7 కట్టలు ఉన్నాయండి. ఇవి 6-7 కట్టలు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని నీళ్ళు వడపోసుకొని వేసుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మూత పెడితే ఇట్లా వాటర్ చూసారా ఎన్ని వచ్చేసాయో, ఈ వాటర్ ఎగిరేదాకా వేపుకోవాలి. అట్లా ఇంకా మూత పెట్టే పని లేదు. ఇట్లా మొత్తం నీరు ఎగిరిపోయేదాకా ఫ్రై చేయాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఈ మిశ్రమం మొత్తం నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఈ పొడిని ఇందులో వేసేసుకొని వేపుకోవాలి. ఇట్లా మొత్తం వేపుకున్న తర్వాత దీన్ని ఫైనల్గా గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ నూనె వేసుకొని పోపు గిన్నెలో దినుసులన్నీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇది వేగిపోయిన తర్వాత ఈ పోపు ఇందులో వేసుకోవటం. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.